సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఏదైనా, అది ధర్మమైనా మతమైనా ఇంకేదైనా సరే, ఏ వాదమైనా నిర్మూలించబడాల్సిందే, సమూలంగా నిర్మూలించబడాలి. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆసామి పేరు రమేష్. ఈయన జన విజ్ఞాన వేదిక మెంబర్, అంతకు మించి ఏదైనా అయి ఉండొచ్చు, మినిమం మెంబర్. ఈయన ఎక్కడో ఏదో సభలో మాట్లాడిన మాటలను రికార్డు చేసి T10 ఛానల్ వారు వారి ఛానల్లో పెట్టారు. ఓపెన్ ప్లేస్లో రికార్డ్ చేయడం వల్ల అనుకుంటాను అక్కడక్కడ మాటలు అర్థం కాలేదు. అయినా పర్వాలేదు, దాని మీద మనం మాట్లాడడానికి సరిపోతాయి. ఈయన మాటలు చాలా సజావుగాను సమంజసంగాను ఉన్నాయి. వారి కోరిక కూడా చాలా ధర్మబద్ధంగా ఉంది. మరి వారి కోరిక నెరవేరడానికి మన సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆ విషయం మీద ఒక్కసారి చర్చిద్దాం. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఏదైనా, అది ధర్మమైనా మతమైనా ఇంకేదైనా సరే, ఏ వాదమైనా నిర్మూలించబడాల్సిందే, సమూలంగా నిర్మూలించబడాల్సిందే. అవునండి, నిజమండి. మేము కూడా చెప్పేది అదే. సామాజిక న్యాయానికే కాదు, మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది కూడా నిర్మూలించాలి. వేలాది సంవత్సరాలుగా సామాజిక న్యాయానికి విఘాతం కలగజేస్తున్న ఒక ధర్మం పేరుతో గాని మతం పేరుతో గాని కొనసాగుతున్నది అదే సనాతన ధర్మం, అదే మనుధర్మం. అదేంటి, కేవలం మనుధర్మం గురించే మాట్లాడుతున్నావు? మరి బైబిల్ ధర్మం గురించి మాట్లాడవా? కమ్యూనిజం ధర్మం గురించి మాట్లాడవా? అయ్యి కూడా భయంకరమైన మతాలే. ఓహో, మీరు అందులో ఒక దాంట్లో సభ్యులు, ఆ రెండో దానికి బంధువులు, అందువల్ల మీరు వాటి గురించి మాట్లాడకూడదా? సరే సరే. అందులో మనుస్మృతి ఎక్కడ ఉందండి? మీరు ఎక్కడ ఏంటంటే చాలా మంది అంటుంటారు. మనుధర్మం అంటే మనుస్మృతి ఒకటే కాదు. అవునండి, మనుధర్మం అంటే మనుస్మృతి ఒకటే కాదండి. బైబిల్ వాక్యము, ఖురాన్ వాక్యము, ఆ రెండు కూడా మనుధర్మాలేనండి. కరెక్ట్గా చెప్పారు సార్. దాంతోపాటు కమ్యూనిజం కూడా అంతేనండి, అది కూడా మనుధర్మమేనండి. యుద్ధంలో కుల సంకరం, వర్ణ సంకరం ఎందుకు జరుగుతుంది, అది ఎందుకు జరగకూడదని సమాధానమే భగవద్గీత. భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు అందరూ చదవండి. ఆయన భానుప్రకాశ్ ఆయన బీజేపీ నాయకుడు అంటే ఉదయనిధిష్టాలు ఎందుకు భగవద్గీత పంపిండంట. ఆ కన్నంలో ఎదవగాడికి ఆడెవడో భగవద్గీత పంపి చదువుకోమన్నాడా? నేను నీకైతే ఇవ్వను, నువ్వే కొనుక్కొని చదువుకో. ఏంటంటావు? నీ దగ్గర నీ ఎదురుగా కూర్చుని నువ్వు చెప్పేది వినేవాడు యాదవాలు అని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే కనుక నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. భగవద్గీతలో కుల సంకలనం గురించి రాశాడా? కులం అంటే ఏమిటి, వంశము అని అర్థం, నువ్వనుకునేది కాదు. ఏముంది చెప్పు? ఏ ధర్మం చేయాలని చెప్పింది షూటులు, ఏం చేయాలని చెప్పింది షూటులు. వాళ్ళకి చాకరీ చేయడమే వాళ్ళ స్వభావం, వాళ్ళు అదే పని చేయాలి, అదే స్వధర్మం అని చెప్పింది. ఇప్పుడు ఈ దేశంలో, ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. ఆ LIC ఆఫీస్కి వెళ్ళు, ఒకటే ఒక్క ఏసీ రూమ్ పెద్దది ఉంటుంది, అందులో ఒకడే కూర్చుంటాడు. వాడి దగ్గర పెద్ద టేబుల్ ఉంటుంది, ఎదరు 4 కుర్చీలు ఉంటాయి. కానీ బయటకు వచ్చి చూస్తే హాల్లో, ఒకే హాల్లో ఇరుగ్గా 30 మంది 20 మంది కూర్చుంటారు. ఇంకా దారుణం ఏంటంటే మెట్ల దగ్గర ఎదర ఒకడు కుర్చీ వేసుకు కూర్చుంటాడు. మెట్ల దగ్గర కుర్చీ వేసుకు కూర్చునేవాడు ఆ ఏసీ రూమ్లో కూర్చోలేడు, ఆ ఏసీ రూమ్లో కూర్చున్నాడు హాల్లోకి కూర్చోలేడు, హాల్లో కూర్చున్నవాడు ఏసీ రూమ్లో కూడా కూర్చోలేడు. ఇదే వ్యవస్థ అన్ని చోట్ల ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు, ఆ కలెక్టర్ ఉంటాడు, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లో ఉంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు క్షత్రియులు. అక్కడ మినిస్టరియల్ స్టాఫ్ అని ఉంటారు, వాళ్ళే బ్రాహ్మణులు. ఆ కలెక్టర్ అందుబాటులో ఉన్న ట్రెజరీలే వైశ్యులు, ఆయన కింద పనిచేసే ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరూ కూడా శూద్రులే. యూరప్ నుంచి వచ్చిన ఎవడో కన్నంలో గాడు, అంటే మా ఊళ్ళో బొక్కని కన్నం అంటారులే. యూరప్ నుంచి వచ్చిన ఎవడో కన్నంలో గాడు ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే ఒక దిక్కుమాలిన సిద్ధాంతాన్ని తయారు చేసి మీ మీదకు వదిలితే మీరు అది నమ్మేసి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారా? ఆ క్షత్రియులు, బాపనోళ్ళు, కోమటోళ్ళు వీళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ శూద్రులే కదా. శూద్రులు సేవ చేసుకోవాలి అని అన్నాడా? అది తప్ప. MP, MLA, ప్రైమ్ మినిస్టరు వీళ్ళందరినీ ఏమంటారు? పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ అంటే నీ జీకడిగే నీ పనుడు అనుకుంటున్నావా? పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్కి సర్వెంట్ ఏ విధంగా? నీ ఇంటికి వచ్చి నీ చెప్పులు కడుగుతాడా, లేకపోతే ఇల్లు తుడుస్తాడా? పబ్లిక్ సర్వెంట్ అన్నదే ఆ పదవి పేరు. ఏదో ఒక సర్వీస్ ఇచ్చేవాడిని పబ్లిక్ సర్వెంట్ అంటున్నారు. ఆ రోజుల్లో పబ్లిక్ సర్వెంట్ అని కాకుండా శూద్రుడు అన్నారు. సర్వెంట్ అంటే చాలా నీచంగా ఉంది కాబట్టి మా జగనన్నీని పబ్లిక్ సర్వెంట్ అనకూడదంటావా ఏంటి? మళ్ళా మన శూద్రుల దగ్గరికి వచ్చాయి. 100 ఎకరాల కమ్మవారు శూద్రులే, 1000 ఎకరాల రెడ్డి గారు ఆయన శూద్రులే. మరి రోషము పౌరుషమే జీవితంగా బతికే కాపులు కూడా శూద్రులే. ఏ రెడ్డప్ప, ఏ కాపోడు, ఏ కమ్ముడు ఎవ్వడు కూడా మమ్మల్ని శూద్రులు అంటున్నారు అని ఏడవలేదు. మా కేసీఆర్ తాత, మా చంద్రబాబు తాత, మా రేవంత్ అన్న, మా జగన్మాయ్య వీళ్ళందరూ కూడా శూద్రులే. వాళ్ళు ఏ రోజు కూడా మమ్మల్ని శూద్రులు అన్నారని ఏడవలేదే. ఇంకా 1,00,000 కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ శూద్రులే. ఈ శూద్రులు ఏంటి? పై వర్గాల వారికి సేవ చేసుకోవాలా? పై వర్గాల వారికి మాత్రమే సేవ చేయడం ఏంటి?
సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి అటు సేవ చేసుకోవాలి. ఒక మత్స్యకారుడన్న ఉన్నాడు, పై వర్గాలకి మాత్రమే అతను సేవ చేసుకోవాలి అంటే పై వర్గాలలో క్షత్రియుడి తప్పితే మిగిలిన బ్రాహ్మణులు కోమటులు ఆ చేపలు తినరు. కాబట్టి ఆయన పట్టిన చేపలన్నింటినీ కేవలం ఆ క్షత్రియులకి మాత్రమే అమ్మాలా? అమ్ముతాడా? సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అమ్ముతాడు, అన్ని కులాల వారికి, ఇంక్లూడింగ్ వాడి కులం వాడికి కూడా అమ్ముకుంటాడు. ఒక్క వాడి ఇంటి సభ్యులకు తప్ప అందరికీ అమ్ముకుంటాడు. అక్కడ పై వర్గాలకి మాత్రమే ఎట్టా అయింది సేవ? కుండలు చేసేవారు, బట్టలు నేసేవారు, పంట పండించేవారు, వస్తువులు తయారు చేసేవాడు, ఇల్లు కట్టేవాళ్ళు అందరూ చేసేది సేవే. స్వర్ణకారుడు బంగారు నగలు చేయడం కూడా సేవే. ఏం చెప్పాడు? శూద్రుడు సేవ చేయాలి అన్నాడు. సేవ అంటే అదేదో అసహ్యకరమైన పనిలా చెప్తున్నావు. ముఖ్యమంత్రి చేసేది కూడా సేవే. శూద్రుడు సర్వెంట్ అయితే గనక ముఖ్యమంత్రి కూడా సర్వెంటే. నీలాంటి చూసే శ్రీశ్రీ గారు అన్నారు, దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకం అని. ఎందుకు ఇలా పుట్టారంటే వాళ్ళ పాప యోని నుంచి పుట్టారని అమ్మని అవమానించినది భగవద్గీత. శ్రీశ్రీ గారు ఉన్నప్పుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదు, కానీ ఆయన నిన్ను ఊహించుకునే ఆ మాట అని ఉంటాడు. ఏ మాట? దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకంలో అని. ఈ ఎదురుగా కూకున్న ఒక్క గాడిద్దకు కూడా సంస్కృతం రాదు. ఆ భగవద్గీత 25 రూపాయలు పెట్టుకొని కొనలేరు. అక్కడ ఉన్నదానికి నీ అర్థం నీకు నోటుకు వచ్చింది చెబితే గనక వాళ్ళు అది నిజమే అనుకుంటారు. ఎందుకు ఇలా పుట్టారంటే వాళ్ళ పాప యోని నుంచి పుట్టారని అమ్మని అవమానించినది భగవద్గీత. పాప యోన్య అంటే పాపపు యోను నుంచి పుట్టారు అని, అంటే అమ్మను అవమానించారని. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? అమ్మ నుంచి పుట్టారు. అమ్మ అంటే యోనే. అమ్మ అంటే 6 అడుగుల ఎత్తున్న యోనే. యోని అంటే నీకు అది ఒక్కటే తెలుసు. నీ పాసి మొఖానికి, నీ దరిద్ర మొఖానికి, నీ పెంట మొఖానికి నీ ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయి. సంస్కృతంలో ప్రతి పదానికి 20-30 అర్థాలు ఉంటాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న అర్థాలలో మొదటిది వజీనా, మూడవది వల్వా. ఇటువంటి నువ్వు తీసుకున్నావు. నిజానికి ఆ 20 అర్థాలలో కూడా ఆ కాంటెస్ట్కి ఏది సరిపోతుందో అది తీసుకోవాలి. ఆ 4వది ఏంటి? ఆరిజిన్ అంటే పుట్టుక. 2వది ఏంటి? డిసెంట్ అంటే సంతతి. మీ దరిద్ర మతాలలో లేనిది కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది. గత జన్మలో నీవు చేసుకున్న పాపాల వల్ల కలిగిన జన్మ కాబట్టి దీనిని పాపపు జన్మ అంటారు. ఒక పదం వినగానే దానికి బూతు అర్థం ఏది ఉంటే అది మాత్రమే తీసుకునే దరిద్రపు జన్మ నీది. ప్రతిని మీరు ఏ గ్రంథంలో తీసుకుంటే ఆ తర్వాత పరాశర స్మృతి, కలవు పరాశర స్మృతి అంటాడు. అంటే కలియుగంలో పరాశర స్మృతి ఉండాలి అన్నాడు. ఆ పరాశర స్మృతిలో ఎంత వివక్ష ఉంది అనేది ఇవన్నీ కూడా మీరు ఏ గ్రంథాలు చూసుకున్నా 2 అంశాలు ఉంటాయి. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేయి. ఒకటి కులాధిపత్యం, 2వది మగాధిపత్యం, పురుషాధిపత్యం. ఈ 2 భావజాలాలే ఆ మొత్తం ధర్మం పేరుతో చలామణిలో ఉండేది. పరాశర స్మృతి అదొక్కటేనా? మత గ్రంథాలు అన్నీ అలాగే ఉంటాయి. పచ్చ అట్ట వేసుకుని ఓ బుక్ ఉంటుంది. అందులోని దేవుణ్ణి నమ్మకపోతే ఎక్కడైతే ఆ మనిషి కనపడ్డాడో అక్కడే వాడి తలని నరకమని చెప్తుంది. ఇంకో బుక్ ఉంది, నల్లట్ట బుక్ అంటారు దాన్ని. నల్లట్ట వేసుకుంటుంది. తనకున్న 2 కూతుళ్లతోటి సంసారం చేసి 2 పిల్లలను కన్నా లోతు నీతిమంతుడు అని ఆ పుస్తకం చెబుతుంది. 3వ బుక్ ఉంది, ఎర్రట్ట బుక్. అది 10 మంది వర్గానికి నచ్చని పని చేసేవాడిని వర్గశత్రువు అంటుంది. ఆ వర్గశత్రువుని చంపేయడమే దాని పని. నువ్వు ఒక్క మత గ్రంథం గురించి చెప్పావు, నేను 3 మత గ్రంథాల గురించి చెప్పాను. నువ్వు చెప్పిన మత గ్రంథాన్ని పాటించేవాడు ఈ రోజున ఒక్కడూ లేడు. నేను చెప్పిన 3 గ్రంథాలను మాత్రమే ఈ ప్రపంచం మొత్తం పాటిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేద్దామంటావు? ఎవడూ పాటించని ఆ మత గ్రంథాన్ని పూర్వం ఎప్పుడో ఎవడో పాటించి ఉంటాడు చూసావా, వాడి పిల్లలను ఈ రోజున చంపుదామంటావా, నిర్మూలించుదామంటావా? ఆ మిగిలిన 3 గ్రంథాలను ఇప్పుడు పాటిస్తున్న వారికి మాత్రం కాలు మోపుతానంటావా? ఈ ప్రశ్న వేస్తే ఒక పాసి మాట చెబుతావు. నేను హిందువునండి, నా దేశం హిందూ దేశం అండి, ఈ దేశం ఆ మతం వల్లే చెడిపోయింది కాబట్టి ఆ మతాన్ని ప్రశ్నిస్తాను, ఆ కిరస్థానం మరకస్థానం వల్ల నాకు ఏ నష్టము కలగలేదు, వాటిని నేను ఎందుకు ప్రశ్నించాలి అంటావా? సారీ, అంటావా కాదు, అంటావు. కానీ నువ్వు చెబుతున్న ఈ మాటల వల్ల నీ కులానికి చెందిన అమాయక ప్రజలు ఆ 3 మతాలలోకి పోతున్నారు. అక్కడికి పోయి ఏం చేస్తున్నారు? వాళ్ళ మతం తప్ప మిగిలిన మతాల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళ దేవుడిని అంగీకరించిన వాళ్ళని చంపడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ గ్రంథంలో తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు శృంగారం చేసుకున్నా దేవుడు అనుమతించాడు కాబట్టి, వాళ్ళు నీతిమంతులు అన్నారు కాబట్టి ఆ పద్ధతికి అలవాటు పడే అవకాశాన్ని ఏర్పరుచుకుంటున్నారు. చివరిగా చెప్పిన ఎర్ర మతంలోకి పోయిన వాళ్ళైతే అడవుల్లోనే జీవిస్తూ పోలీసు కాల్పుల్లో చూస్తున్నారు.
అంతేనా? నీ ప్రోద్బలం వల్ల ఆ రెండు మతాలలోకి వెళ్ళిన వాళ్ళు ఆ మతాలలో ఉంటున్నందుకు గాను తమ సంపాదనలో 10వ వంతు అక్కడ రెంటుగా కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ శ్రమ దోపిడీకి గురయ్యేలా నువ్వు చేస్తున్నావు. మీ సంస్థ పేరులో జ్ఞాన అని ఉంది కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు చెప్పే నిజంగా మోసు అని పూర్వం మేము అందరం నమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి బాబాయ్. నువ్వు చెప్పిన దాంట్లో ఎంత నిజము ఎంత అబద్ధము అని తేల్చుకునే పరిస్థితికి వచ్చేసారు హిందువులు. ఏ దేవుడినైనా నమ్మొచ్చు, ఏ వ్యక్తిగత ఆచారాన్ని పాటించవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, రావచ్చు. అది పాత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ అట్నా మాకు తెలదలే. పీడక కులాలుగా కొన్ని కులాలు ఎదిగి వేల ఏళ్ల నుంచి దేశం మీద పెత్తనం, శ్రమజీవుల మీద 80% ప్రజల మీద పెత్తనం చేస్తున్న ధర్మాన్ని వ్యతిరేకించాల్సింది. అదే చెప్పాడు. మరి మిగిలిన 3 మతాలు ఏం చేస్తున్నాయి? అవి కూడా అదే చేస్తున్నాయి. మరి వాటిని ఎందుకు నిర్మూలించవు? ఓహో, హిందూ మతాన్ని నిర్మూలించాలన్న పందిగాడు ఆ మతాలలో ఒక మతానికి చెందినవాడు కాబట్టి వాడు మతాన్ని మాత్రం నిర్మూలించకూడదా? ఉదయనిధి స్టాలిన్ చాలా స్పష్టంగా అదే మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇంత లోతుగా చెప్పకపోయినా ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడు? లక్షలాది మంది పాస్టర్లు ఊరూరా బొక్కల్లోకి తిరిగి మతాన్ని మారుస్తున్నారు. అంతెందుకు, అందరినీ మేము వార్నింగ్ ఇస్తున్నాము, మీ అందరూ మా కిరస్థానంలోకి రండి, లేకపోతే మిమ్మల్ని నిర్మూలిస్తాం అన్నాడు. అంతకు మించి ఇంకేమన్నాడు? ఆ మత మార్పిడి కుక్కకు నువ్వు ఎక్కడ వంత పాడుతున్నావు. సామాజిక న్యాయానికి నష్టం కలగజేసే సనాతన ధర్మం సమూలంగా నిర్మూలించబడాలి. దీంట్లో ఏ విధమైన చికిత్స కానీ మార్పులు చేర్పులు అది దానికి అసలు సాధ్యమే కాంది. దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే అన్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం? 50 ఏళ్ళగానో 70 ఏళ్ళగానో ఆ డిఎంకేలు అన్నా డిఎంకేలే పాలిస్తున్నాయి కదా తమిళనాడులోని. దేశం మొత్తం మీద అంటరానితనం పాటించే రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంకు తమిళనాడుది. 70 ఏళ్లలో దానిని నిర్మూలించకుండా వాళ్ళని ఎవరాపారు? మిగిలిన దేశం మొత్తం మీద హిందువులు అగ్రసంఖ్యాకులు ఒప్పుకుంటాను, కానీ తమిళనాడులో కాదు కదా. ఆ బేపనోళ్ళు, క్షత్రియులు, కోమట్లు వీళ్ళని ఒక 8%, పోనీ నీకోసం ఒక 10% తీస్తే మిగిలిన 90% కూడా ద్రావిడులే. ద్రావిడులు సనాతన ధర్మానికి చెందినవారు కాదు. అంటే అక్కడ అంటరానితనాన్ని పాలిస్తుంది ద్రావిడులే. అయినా కానీ 70 ఏళ్ళు వాళ్ళు పాలించుకున్న తర్వాత కూడా ఆ ద్రావిడ రాష్ట్రంలో అంటరానితనం ఉంది అంటే దానిని పాటిస్తున్నది ఎవరు? ఆ ద్రావిడులే. సనాతన ధర్మానికి సంబంధం లేదు. కానీ సనాతన ధర్మాన్ని ఎందుకు నిర్మూలించాలి అంటే ఆ నల్లట్టు బుక్కు మత మార్పిడికి అది అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి. ఏం జరుగుతుందో మాకు తెలదనుకుంటున్నావా? కింద నా మీద నేను పెడితే ఎమ్మటే వెళ్తారు అన్నాడు కింద. అంటే సమూలంగా నిర్మూలించాలంటే హిందువులందరినీ చంపేయమంటావా అని అడుగుతారు. అవునండి, నిర్మూలించడము అంటే చంపడం కాదు. కానీ 150 కోట్లున్న హిందువులందరినీ మతం మార్చగలరా మీరు? ఒక 100 కోట్లు, పోనీ 140 కోట్ల మందిని ఒప్పించి కిరస్థానంలోకి మారుస్తారు. అదే కదా మీ టార్గెట్. మరి నాలాంటి మూర్ఖులు ఇంకో 10 కోట్ల మంది ఉంటారు. వాళ్ళు మీరు అరిచి గీపెట్టినా మారరు. మీరు 140 కోట్ల మందిని మతం మార్చేసి ఈ 10 కోట్ల మందిని అట్లాగే ఒక 2 ఏళ్ళు వదిలేశారంటే మళ్ళా వాళ్ళు 12 కోట్లు 14 కోట్లు అట్లా పెరిగిపోతారు. మరి మతం మారని వాళ్లను అట్లా వదిలేస్తే ఆ సనాతన మతం ఎప్పటికీ నిర్మూలన అవుతుంది. అది నిర్మూలన అవ్వాలంటే 10 కోట్లు కాదు కదా, కనీసం 1 కోటి మందినైనా చంపాల. ఆయన అన్నదాంట్లో తప్పేముంది? నేను అక్షరాస్యత ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. నిరక్షరాస్యత నిర్మూలించబడాలని నినాదాలు చేసి 4.5 లక్షల మందికి చదువు చెప్పిన ఉద్యమానికి నేను జిల్లా కోఆర్డినేటర్ గా 10 ఏళ్ళు పనిచేసిన. నిరక్షరాస్యత నిర్మూలించాలంటే నిరక్షరాస్యులు నిర్మూలించాలనా? నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చాలి. సో సనాతన ధర్మం నిర్మూలించబడాలంటే ఆ సనాతన ధర్మం స్థానంలో ఆ మనుషులందరూ సామాజిక న్యాయం సాధించి స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావజాలం వెల్లివిరిసేటట్టు చేయాలి. అవునండి, నిజం. చాలా చక్కటి మాట చెప్పారు. నిరక్షరాస్యులకు చదివి చెప్పితే అక్షరాస్యులుగా మారిపోతారు. మరి సామాజిక న్యాయం సాధించి స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావజాలం వెల్లివిరిసేటట్టు చేయాలి. అట్టా చేస్తే సనాతన మతం వారు ఏ మతంగా మారతారండి? ఇస్లాము మతమా, క్రైస్తవ మతమా, కమ్యూనిస్టు మతమా, లేకుంటే ద్రావిడ మతమా? వాళ్ళు అప్పటికీ కూడా సనాతన మతంగానే చెప్పబడతారు. మేము సనాతనులము అనే చెప్పుకుంటారు. ఎందుకు అంటే హిందూ అనేది సనాతనం అన్నదానికి పర్యాయ పదం కాబట్టి. మీరు చెప్పినవన్నీ చేసినా సరే సనాతనం నిర్మూలించబడదు. అప్పుడేం చెయ్యాలి? వాళ్ళని చంపవలసిందే మీ కోరిక తీరాలి అంటే. ఇంకో దారి లేదు. ఎట్లాంటి బొగడా కథలో రీజనింగ్లు ఎవరికి చెప్తారు? మాకు తెలీదా? సో ఈ వాదనలోకి మనం దిగాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సింది మనుస్మృతి మీద పట్టు ఉండాలి, పరాశర స్మృతి మీద పట్టు ఉండాలి, భగవద్గీత మీద పట్టు ఉండాలి. ఆ గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో ఏమేమి చెప్పారో వాటి లోతులోకి వెళ్ళాలి. ఎందుకు? భగవద్గీతని పక్కన పెట్టు,
మనుస్మృతి, పరాశర స్మృతి, అవి చట్టాలు. ఆ చట్టాలను ఇప్పుడు ఎవడన్నా పాటిస్తున్నాడా? భారతదేశంలో రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగమే చట్టం ఇక్కడ. దానిని పాటించకుండా నేను పరాశర స్మృతినే పాటిస్తాను, నేను బైబిల్నే పాటిస్తాను, నేను ఖురాన్నే పాటిస్తాను, నేను మార్క్సిజాన్నే పాటిస్తాను అంటే చెల్లదు. నువ్వు చెప్పిన మనుస్మృతి, పరాశర స్మృతి, ఆ చట్టాలను ఇప్పుడు ఎవడన్నా ఇక్కడ పాటిస్తున్నాడా? పోనీ బైబిల్లో చెప్పినట్టుగా తండ్రి కూతురు ఎక్కడైనా పడుకుంటున్నారా? చెప్పు. జగత్సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. సో బ్రాహ్మణం మమ దేవత, మేమేరా దేవతలం, మేము మీ నెత్తిరెక్కి రాజ్యం వెళ్తాం, మీరు ఇట్లా ఉండండి అంటున్నాడు. అదే ధర్మాన్ని కాపాడాలని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన చట్టం అనుసరణలో ఉందా? లేదు కదా. ఆ మంత్రము, ఆ దైవము బాపనోడి చేతిలో ఉన్నాయేమో కానీ ఆ బాపనోడి ప్రాణాలు ఎక్కడున్నాయి? నీలాంటి రాక్షసుల చేతుల్లోనే కదా ఉన్నాయి. మరి బాపనోడి చేతిలో దేవుడు బందీ అని చెబుతున్నావు, మరి పాస్టర్ చేతిలో దేవుడు బందీ కదా. పరలోకానికి ద్వారం యేసుక్రీస్తుల వారు. ఎవడైనా పరలోకానికి వెళ్ళాలి అంటే గనక ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారి ద్వారానే వెళ్ళాలి. ఎవడైనా సరే యేసుక్రీస్తు ద్వారా పరలోకంలోకి వెళ్ళాలి అంటే గనక అందుకు యేసుక్రీస్తుల వారితో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏమని? నువ్వే దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను అని. ఈ అగ్రిమెంటు ఎవరెవరు చేసుకోవాలి? యేసుక్రీస్తుల వారి తరపున పాస్టర్ గారు, అట్లాగే ఎవడైతే ఆ పరలోకంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాడో ఆ దరిద్రుడు. అట్లా చేసుకున్న అగ్రిమెంటుని నెల నెల రెన్యువల్ చేసుకోవాలి. ఎట్లాగా? ఆ వ్యక్తి తన సంపాదనలో 10వ వంతు అక్కడ పన్నుగా చెల్లించి, ఎవరికి? పాస్టరు గారికి. వీడు అట్లా రెన్యువల్, ఏ నెలలో రెన్యువల్ చేసుకోకపోయినా ఆ అగ్రిమెంట్ రద్దవుద్ది. యేసుక్రీస్తుల వారు అతనిని పరలోకానికి పంపరు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరి చేతిలో బంది? పాస్టర్ చేతిలో. నువ్వు చెప్పిన దానికి దీనికి తేడా ఏముంది? మరి దీని గురించి నువ్వు ఎందుకు ఏడవు అంటే నీకు అక్కడి నుంచి 4 ఎంగిలి మెతుకులు పడుతుంటాయి కాబట్టి నాలిక మీద. ఇందు నిజంగానే సనాతన ధర్మాన్ని వీళ్ళు నిజంగానే ఛాలెంజ్ చేశారు కూడా, మీరు యాక్సిస్ పాటించి నిలబడతారా? ఈ దేశంలో 140 కోట్ల మంది సనాతన ధర్మాన్నే పాటిస్తున్నారు. నీకు డౌట్ ఎందుకు వచ్చింది? మేము యాజ్టీస్గానే సనాతనులుగానే ఉన్నాము. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాలనే వాళ్ళు అదే సనాతన ధర్మం ప్రకారమే రాజ్యం వెళ్ళాలనుకుంటే ముందుకు కల్పరేట్ నేరస్తుడు ఎవరైతాడంటే ముద్దాయి అంటే నరేంద్ర మోడీ అవుతాడు. అసలు నరేంద్ర మోడీ నేరస్తుడు అవుతాడు అంటే సనాతన ధర్మం వాళ్ళు చేసిన నేరం ఏమిటి? వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించడమేనా? మీకు దేవుడు లాంటి పెరియార్ గారు ఆల్రెడీ అన్నారు, డిఎంకే పార్టీ వాళ్ళు పదవుల కోసం భార్యలను తారుస్తారు అని. మీ ఉదయనిధి స్టాలిన్ గారు ఆ పని చేసే అక్కడికి వచ్చారా? చెప్పాలి మరి. 21 ఏళ్ళు అమ్మాయికి అబ్బాయికి వయ పరిమితి పెట్టాడు ఆయన. కానీ సనాతన ధర్మం ఏం చెప్పింది? గృహసూత్రాలు ఏం రాస్తున్నారు, పెళ్లి మంత్రాలు ఏం చదువుతారు? అష్టావర్షి భరత్ కన్య, నవవర్షాత్రోహిణి, దశవర్షి గౌరీ, అధపూర్వ, రజస్వల అంటారు. రజస్వల ఆయన అయ్యే లోపు పెళ్లి చేయకపోతే తండ్రి నరకానికి వెళ్తాడు అన్నారు. ఈ రోజు ఇంతమంది తండ్రులు నరకానికి పంపుతాడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? తన 2 కూతుళ్లతోటి కాపురం చేసి 2 పిల్లలను కన్నా లోతును మాత్రమే బైబిల్ నీతిమంతుడు అంది. బైబిల్ ఇంకెవరిని ప్రత్యేకించి నీతిమంతుడు అనలేదు కాబట్టి ఆ పని చేసినందువల్లే అతనిని నీతిమంతుడు అన్నది అనుకోవాలి. మరి నీ ఉదయనిధి స్టాలిన్ తన కూతుళ్లతో ఆ పని చేసినట్టుగా ఎక్కడా సమాచారం లేదు. అంటే అతడు నీతిమంతుడు కాదా? నువ్వు పాటిస్తావా? పాటించని ధర్మం ఎందుకు ఉండాలా? ఎందుకు దాన్ని నువ్వు పాటించని ధర్మాన్ని ఎందుకు ఇంతమంది నెత్తిన వృద్ధి అందరితో చాకరీ చేయాలంట? పాటిస్తున్నారా? బైబిల్ ధర్మాన్ని క్రైస్తవులు పాటిస్తున్నారా? ఒక్కడ కూడా తన కూతుళ్ళతో కాపురం చేసి పిల్లల్ని కనటం లేదే. అట్లా ఎవడూ పాటించని ధర్మంలోకి మమ్మల్ని ఎందుకు మార్పిడి చేద్దాం అనుకుంటున్నావు? ముందు ఆ లోతు ధర్మాన్ని నీ ఉదయనిధి స్టాలిన్ని పాటించాను అని ప్రకటించమను. అప్పుడు మేము మా సనాతన మతాన్ని వదిలి ఆయన మతంలోకి వెడతాము. ఎందుకు పీడితులుగా ఉంచాలనుకుంటున్నావు? మీరు పీడకులుగా మిగిలిపోవాలనుకుంటున్నారు. ఎవడిని పీడిస్తున్నాడు? మీలాంటి వాళ్ళు కదా మా హిందువులను పీడిస్తుంది. సో ఈ పీడన గురించి, ఈ ఆధిపత్యాల గురించి, ఈ దోపిడీ గురించి ఖచ్చితంగా మనం చర్చ చేయాలి. దీనికి సంబంధించిన అంశాల్ని మరింత లోతుగా మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళన్నట్టు ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తా ఉన్నారు. కానీ మనమే ఆ లోతుల్లో పెట్టకుండా ఈ రోజు దీని మీద చర్చ చేస్తాం, రేపు ఇంకో దాని మీదకి వెళ్తాం. అలా వెళ్లకుండా దీని మీద నిరంతర చర్చలు మనం జరపాలి. ఆ దరిద్రుడు ఏదో హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చాలి అని అన్నాడు. అది సరే, వీడేమంటున్నాడు? అలా వదిలేస్తే ఎలాగా, అందరూ మారరు, మనం నిరంతరం దాని మీద పని చెయ్యాలి అంటున్నాడు. అంతేనా? చర్చ అనేది కంటిన్యూస్ గా జరగాలి. సనాతన ధర్మం అంటే ఏంది, ఈ పీడత్వం ఏంది, ఈ మనుధర్మం ఏంది, పరాశర స్మృతి ఏంది, ఈ గ్రంథాలు ఏమంటాడు? ఆ సనాతన మత చట్టాలు ఇక్కడ అమలులో ఉన్నాయా?
ఇక్కడ అమలులో ఉన్నది ఏమిటి? అది భారత రాజ్యాంగం. అదొక్కటే ఇక్కడ అమలులో ఉంది. ఇక్కడ అమలులో లేని చట్టాలను చూపించి ఆ చట్టాలను పూర్వం ఎవరో అనుసరించిన వాళ్ళ సంతతిని ఈ రోజున చంపుతానంటావా? కులం అంటే కులం ఎక్కడ ఉందండి? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరండి కులం అంటాడు. కులాన్ని తీసుకొచ్చింది బ్రిటిషోడు కాదు కదా, పోర్చుగీసోడు తీసుకొచ్చింది. పెళ్లిలేమో అరుంధతి నక్షత్రం చూపెడతావా? అరుంధతి కులం బ్రిటిషోడు తెచ్చిపెట్టిండా? బ్రిటిషోడు వచ్చిన తర్వాత అరుంధతి అనేది ఒక కులమైంది. నిజానికి అరుంధతి ఎవరు? ఆమె ఒక స్త్రీ. ఆమె చాలా నీచురాలు, అంటరానిది, పనికి మాలినది, చెత్తా చెదారంగా భావించి బేపనోడు పెళ్ళైన వెంటనే కొత్త జంటకి ఆవిడ్ని చూపిస్తున్నాడా? కొత్తగా పెళ్ళైన జంటకు అరుంధతిని చూపిస్తున్నాడు అంటే దేనికి చూపిస్తాడు? అదుగో ఆమె అంటరానిది కాబట్టి ఆమెని నువ్వు ఎప్పుడూ చూడకు అని చూపిస్తాడా? కొద్దిగా ఇంగితం తెచ్చుకో, వెధవలా ప్రవర్తించకు. కొత్తగా పెళ్ళైన జంటకు అరుంధతిని ఎందుకు చూపిస్తారు? అరుంధతిని చూపించడము అంటే ఆమె ఒక్కదానినే కాదు, అరుంధతి వశిష్ఠు ఇద్దరిని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. వాళ్ళనే ఎందుకు చూపించాలి అంటే గనక వారు ఒకరి కోసం ఒకరు జీవించారు, ఒకరి కోసం ఒకరు పరితపించారు కాబట్టి. భార్యాభర్త అంటే వారిలా అన్యోన్యంగా ఉండాలి అని వారిని చూపించి మీరు కూడా వారిలా అన్యోన్యంగా ఉండాలి అని చెబుతారు. అందులో తప్పేముంది బాబు? అరుంధతి కులం మాలాని ఎవరు రాశారు? వశిష్ఠుడి కులం ఏంటిది? వాల్మీకి కులం ఎవరు రాశారు? నాకు తెల్లలే, నువ్వు చెప్పు. వశిష్ఠుడి కులం ఏంటి, వాల్మీకి కులం ఏంటి? వారిద్దరిలో ఎవరి కులమైనా మాల అని ఏ గ్రంథంలో ఉంది? రామాయణంలో రాముడు సీతను అడిగి ఎందుకు పంపిండు? ఎవరి మాట అంటే పంపిండు? సాగలైనవే సాగల కులం ఎవరు పెట్టారు? నీ రామాయణంలో, నీ మహాభారతంలో, నీ గ్రంథాలలో అన్ని చోట్ల కులాన్ని రాసుకొని ఎక్కడ బ్రిటిష్ వాడి మీదకి ఎందుకు నడతాం? మేమా మా గ్రంథాలు చదవం, మీరు మా గ్రంథాలు చదవరు. మీ నోటికి వచ్చింది మీరు వాగుతుంటే మేము దానికి తలాడించవలసి వస్తుంది. ఎవడో కథ చెప్పడం కోసం సాగలోడు అనుకుంటూ ఏదో సినిమాలో చూపించాడు, మేము అది నిజమని నమ్ముతున్నాం. కానీ రాముడు తన భార్యని అడవికి పంపినప్పుడు సాగలోడి మాట వినా? ఏ రాజుకైనా రెగ్యులర్గా వేగుల నివేదికలు వస్తూ ఉంటాయి. అటువంటి నివేదికలో అతనికి వచ్చిన సమాచారం ఏమిటి అంటే సమాజం ఈ విధంగా అనుకుంటూ ఉంది అని. దాని మీద ఆయన అట్టా తీసుకున్నాడు. అంతేగాని అక్కడెవడో సాకలోడు ఆ మాట అన్నాడని ఆయన అట్టా చేసినట్టు గ్రంథంలో లేదు. ఇది 198 మంది హిందువులకి తెలియదు. నీకు తెలియకపోవడం విచిత్రం ఏముందిలే. ఆ విషయం మీద కూలంకషంగా చర్చించిన వీడియో లింకును పిన్ చేస్తాను, చూడండి. అయినా ఒకవేళ అక్కడ చాకలివాడు అన్నంత మాత్రాన చాకలి అన్న పదం ఆ రోజుల్లో ఇప్పుడు నువ్వు అనుకుంటున్న కులం అయిపోతుందా? అది ఒక వృత్తి. ఆ వృత్తి చేసేవాడిని వాడి వృత్తి పేరుతో పిలిచి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఆటోవాడిని ఆటోవాడు అని, రిక్షావాడిని రిక్షావాడు అని పిలుస్తావు. అంటే ఆటోవాడు రిక్షావాడు అన్నవి వాళ్ళ కులాలా? చెప్పు మరి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆటోవాడు రిక్షావాడు అనే కులాలను కూడా రికార్డు చేయిద్దాం. కులము అంటే వంశము. ఆ పోర్చుగీస్ వాడు తనతో పాటు ఆ క్యాస్ట్ అన్న మాటను కూడా తీసుకొచ్చాడు. దానిని ఇక్కడ ఎవరికి అంటించాలన్న చూసుకొని ఆ వృత్తులకి అంటించాడు. సమానమైన పదం ఆడికి ఇక్కడి భాషలో కనపడలేదు. దానికి దగ్గరగా ఒక వంశానికి సంబంధించిన కులము అన్న పేరు కనిపించింది. దానిని దీనికి ట్యాగ్ చేశాడు. రఘుకులము అంటే రఘువంశము అని అర్థం, అంతేగాని నువ్వన్నా క్యాస్ట్ కాదు. ఇది నీకు తెలియదు అని కాదు, నీకు తెలుసు కానీ తెలియనట్టు నటిస్తావు అంతే. మమ్మల్ని నడిచింది ఎవరు? మా మీద పెత్తనం చేసింది ఎవరు? ఇవి కదా మనం చర్చ చేయాల్సింది. ఎవడిని అణచినా ఎవడి మీద పెత్తనం చేసినా వాడు రాజు. ప్రపంచం మొత్తం మీద అదే జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అన్ని సమాజాలు ఒకేలా ఉన్నాయి. మిమ్మల్ని అణిచారు, మీ మీద పెత్తనం చేశారు. రాజు అనేవాడు ఖచ్చితంగా పెత్తనం చేస్తాడు. రాజు అనేవాడు ప్రజల్ని ఖచ్చితంగా అణుస్తాడు, తప్పు చేసినప్పుడు లేకపోతే కంట్రోల్లో లేనప్పుడు. ఆ రోజుల్లో అన్ని సమాజాలు ఒకేలా ఉన్నాయి అని ఏదో మాట వరుస కన్నాను కానీ ఎక్కడున్నాయి? తెల్లతోలోడు నల్లతోలోడిని కుక్కల గంట పురుగుల గంట హీనంగా చూసేవాడు. మనుషులు కాళ్లకు చేతులకు గొలుసులు కట్టి వాళ్ళను జంతువులను పెట్టినట్టు బోనుల్లో పెట్టి వాళ్ళను ఖండాంతర వాసానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను రోడ్ల మీద కుక్కలను పందులను వేలం వేసినట్టు వేలం వేసి అమ్మేవాడు. అది మా పూర్వీకులు మీ పూర్వీకులకు చేయలేదు. అంతేకాదు ఇక్కడ మా పూర్వీకులు మీ పూర్వీకుల్ని అంటరాని వారిగా చూశారు అన్న కనీసం వాళ్ళని ముట్టుకోలేదు. కానీ మీ తెల్లవాళ్ళు ఏం చేశారు? వాళ్ళను ఇళ్లలోనే పెట్టుకొని బానిసల్లా చూసేవారు. బానిసలుగానే చేసుకున్నప్పటికీ అంటరాని వారిగా చూసి దూరంగా పెట్టకుండా ఇళ్లలోనే పెట్టుకున్నారు కదా అని నువ్వు చంకలు కొట్టుకోనక్కర్లేదు. ఆ బానిసలు రాత్రిపూట
మంచం మీద పడుకొని ఉంటే ఆ తెల్ల యజమాని వచ్చి ఆ భర్తను పక్కకు లాగి ఆమె మీద పడి పొరిలేవాడు. అటువంటి అకృత్యాలు ఇక్కడి వాళ్ళు చేశారా? లేదు కదా. నువ్వు అది కావాలని కోరుకుంటున్నావా? అది చెయ్యలేదని బాధపడుతున్నావా? ఇదే మాటకి కనుక మీరు 100 కోట్లు 10 కోట్లు తల ఇస్తే మరి వేమనకి ఎన్ని కోట్లు పెట్టాను? వేమన ఎంత అన్నాడు? ఇదే కాకి పితోడు ఎట్లా అని ప్రశ్నించాడు. వేమన ఏమన్నాడు? మమ్మల్ని చంపమన్నాడా? ఆ కాకి నీ తాత ఎలాగవుద్దురా అని అడిగాడు. అందులో తప్పే ఉంది? జవాబు చెప్తే చెప్తాం, చెప్పకపోతే లేదు. అంతేగాని మమ్మల్ని ఏమి చంపుతానలేదు కదా. ఆ కాకి నీ తాత ఎట్టా అవుద్దురా అన్నవాడిని నన్ను చంపుతానన్నవాడిని ఒకేలా ఎలా చూస్తాను? దీనికే నువ్వు ఆ 10 కోట్ల తల ఉదయనిధి స్టాలిన్ పెడితే వివేకానందకి ఎన్ని కోట్లు పెడతావు? ఇది అడగొద్దామా? 150 కోట్ల తలలు తీస్తాను అన్న ఒక్కడి తల తీస్తాం అనేటప్పటికి నీకెంత కడుపు మంటగా ఉందా? అయినా కానీ వివేకానందుడు ఏం చేశాడని ఆయన పేరు తీసుకొచ్చావు? పౌరోహిత్యాన్ని తగలబెట్టండి అన్నాడు. పౌరోహిత్యాన్ని తగలబెట్టండి అన్నాడు. పౌరోహిత్యాన్ని తగలబెట్టడం అంటే పురోహితుడిని తగలబెట్టడమా? సనాతనులను అందరినీ తగలబెట్టడమా? ఇంకేమన్నాడు? అసలు ముస్లింలు ఈ దేశానికి సూది తెచ్చి బట్టలు కుట్టడం నేర్పినరు మహమ్మదీయులు. వాళ్ళు మా ఇంట్లో మంచిగా అన్నం, ఈ మట్టి ఇంట్లో కలవకుండా అన్నం కలిపి తినడం నేర్పితే బాగుండు అన్నాడు. ఇదే మాట నేనంటే ఏమంటావు? ఇది ఇంకా గ్యారంటీ రా. శ్రీశ్రీ గారు నీ గురించే ప్రత్యేకించి అన్నారా, దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకం అని. ముస్లింలు కాదురా, ముస్లింల పూర్వీకులు యూదులే గుద్దకి గుడ్డ చుట్టుకోలేని రోజుల్లోనే ఇక్కడ అగ్గిపెట్టిలో పట్టేటువంటి పల్చటి బట్టలను నేసే నేతగాళ్ళు ఉన్నారా. గుద్దకి జంతు చర్మాలు చుట్టుకునేవాడు వచ్చి పట్టు పీతాంబరాలు నేసేవాడికి సూది దారం ఇచ్చి నేర్పించాడా? శ్రీశ్రీ గారు ఆ మాట నీ గురించే అన్నారా. మళ్ళా నీలాంటి దరిద్రులు వచ్చి వివేకానందులు వారు రాసిన పుస్తకాల్లో ఇలాంటి ఇరికించి వక్రీకరణలు చేసి చిచ్చి బతుకు చెడా. జాతకం చెప్తే ఇది కపట పత్రాలు, మోస పత్రాలు. వాళ్ళు తమ పొట్ట పోసుకోవడం లేదా డబ్బులు సంపాదించుకోవడం కోసం, దోపిడీ కోసం ఈ జాతక పత్రాలు తయారయ్యానన్న దయానంద సరస్వతికి ఎన్ని కోట్లు కేటాయిస్తావు? అవును, అదొక వృత్తి. ప్రతి వృత్తిలోనూ మోసాలు ఉంటాయి. వాడెవడో మోసం చేశాడు అనడానికి, మనిషి తల నరుకుతాను అనడానికి ఒకటే లెక్కలో కడుతున్నావు. పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావురా. ఉందా దమ్ము? సత్తా ఉందా? ఒరే, సత్తాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు జేవివి జన విజ్ఞాన వేదికే కదా. ఆ సుబ్బరాజు గారు ఒక మాట అంటాడు, ఆడన్న మాట నువ్వు అన్నట్టే కదా. మీ ఇద్దరిది ఒకటే కంపెనీ కదా. ఆ సుబ్బరాజు గారు ఒక మాట అన్నాడు రా, బేపనోడు పెళ్లి చేసిన బేపనోడే శోభనం చేసేవాడు అని. నేను చాలా నెతికాను రా, పాత గ్రంథాల నుంచి నెతికాను. నాకు రామాయణంలో దొరకలా, దాని తర్వాత వచ్చిన మహాభారతంలో దొరకలా, ఆ తర్వాత నాకు అందుబాటులో ఉన్న అభిజ్ఞాన శాకుంతలము, మృచ్చ కటికము వంటి గ్రంథాలలో కూడా దొరకలా, అశోకుడి కాలం నాటి గ్రంథాలలో దొరకలా. నీకు సూది దారం ఇచ్చిన ముస్లింల కాలంలో కూడా అటువంటి గ్రంథాలు నాకు దొరకలేదు. ఎవడైతే ఆర్యద్రావిడ సిద్ధాంతం అన్న దాన్ని తయారు చేసాడు ఈ యొక్క ఆ తెల్లతోలు తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత పుస్తకాల్లో నేను చూడట్లేదు. ఎందుకంటే దాంట్లో కూడా ఇరికించవచ్చు, మామూలుగా రాయరు కానీ నీలాంటి వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళు రాయించి ఉండవచ్చు. దాన్ని నమ్మడానికి ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. ఓ పని చేయరా, ఎవరైనా మీ తాత అదే ఒక 30, 40, 50, 60 తరాలకు ముందైనా పర్వాలేదు, ఎవరైనా మీ ఒక తాత మీ మా అమ్మకు బేపనోడితో శోభనం చేయించాడు అని ఒక్క రుజువు చూపించు, నేను కూడా మారిపోతాను రా. ఈ సనాతన ధర్మాన్ని వదిలేసి ఆ ఉదయనిధి స్టాలిన్ గాడి మతంలోకి పోయి ఆడికే ఆ దశంభాగం చెల్లించుకుంటాను రా. వాడు నీకేమన్నా కమిషన్ ఇస్తే నువ్వు తీసుకో, పర్లేదు. ఈ రకమైన ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు మనం లేవనెత్తకపోతే ఖచ్చితంగా ఇదే దాడి కొనసాగుతుంది. కరెక్ట్. మేము ఎలా ప్రశ్నించకపోతే మీరు ఎలా మా మీదకు మనుషుల్ని ప్రేరేపిస్తూనే ఉంటారు, మా మీద అటాక్ చేయమని ఎగదోస్తూనే ఉంటారు. ఇంతకు ముందు ఇట్లా ఎవడో ప్రశ్నించలేదు, మీ ఇష్టం వచ్చినట్టు సాగింది, ఇక ముందు సాగదు, మేము ప్రశ్నిస్తాం. ఒకే ఒక అంశం మిత్రులారా, సూటిగా స్పష్టంగా అడిగాడు కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎప్పుడో చెప్పారుగా, కుల నిర్మూలనలో ఈ మతంలో నేను ఎందుకు ఉండాలా, నన్ను మనిషిగా చూడని మతం, నన్ను అంటుకుంటే మైలబడే మతం, నన్ను దేవాలయాల్లోకి రాని అని మతం, ఎందుకు మనం ఈ మతంలో ఉండాలన్నాడు. ఎన్ని కోట్లు పెడతావా తలకి? ఇక్కడ కనిపిస్తున్న జీవి గురించి పదే పదే మాట్లాడవలసి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏట్రా, ఇప్పుడు అంబేద్కర్ గారు నా మతాన్ని వదిలేసి వేరే మతంలోకి పోతానన్నారు. ఆయన తల ఎవడు నరికాడు? ఆయనదే కాదు, 1,00,000 మంది రోజు
మతం మారి కిరస్థానంలోకి వెళ్ళిపోతున్నారు మీ శ్రమ వల్ల. ఎవడి తల నరికాడు? అసలు వెళ్ళొద్దని ఎవడిని బతిమాలేడు? ఎవడు పోతాడు? ఇప్పుడు అంబేద్కర్ గారిని చంపుతానని ఎవరన్నారు? అంబేద్కర్ గారు ఏమన్నా సనాతనం ఉన్న ప్రతి ఒక్కరిని నిర్మూలిస్తాను అన్నాడా? లేదు కదా. మతం మారిన వాడిని చంపుతానని ఎవడన్నాడు? 150 కోట్ల మందిని చంపుతాను అన్నవాడిని చంపుతానన్నాడు. అందులో తప్పే ఉంది? యాదవగాడిదని. అదే మనువాదాన్ని జ్యోతిబా పూలే ఎంత స్పష్టంగా ఖండించాడు. అవును, అప్పట్లో మాకు కరెక్ట్గా తెలియలేదు. ఈ మధ్యన ఎవరో అన్నారు, జ్యోతిరావు పూలే గారి భార్య గారు క్రిస్టియన్ అంట కదా. మరి క్రిస్టియన్లు హిందూ మతాన్ని నాశనం అవ్వాలనే కోరుకుంటారు కదా. వివేకానంద ఒక మాట అన్నాడు, ఏతువాదానికి నిలబడని మతం ఏదైనా సరే దాన్ని తోసేయండి అన్నాడు. రైట్, మేము అదే అంటున్నాం. హేతువాదానికి నిలబడే మతం హిందూ మతం ఒక్కటే అని. హేతువాదానికి పక్కన పెట్టాలి, ప్రశ్నకు పెట్టాలి, ప్రశ్నకి సమాధానం చెప్పాలి మతం అన్నాడు. మేము అదే అంటున్నాం. మీరు మాట్లాడే ప్రతి ఎర్రి మాటకి, ప్రతి బర్రె మాటకి మీరు రుజువులు చూపించి మాట్లాడాలని అడుగుతున్నాం మేము కూడాను. ఆ విధంగా పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఆ ప్రజాస్వామ్యయుతమైన చర్చకు రండి, మేము కూర్చుంటాం. రండి, కూర్చుందాం. మేము అన్న రామంటున్నామా? ఈ చర్చ మనం పెట్టినాం అనుకో, అందుకే వీళ్ళకి సంస్కృతం నేర్పొద్దాను, చదువుకుంటే ఇట్లా మనల్ని నిలదీస్తారంటారు. మీకు సంస్కృతం నేర్పద్దన్నారా, మిమ్మల్ని నేర్చుకోవద్దన్నారా? ఈ దేశంలో సంస్కృతంలో విద్యా బోధనని నిషేధించింది ఎవరు? మీ తెల్లతోలు తల్లిదండ్రులు కాదా? అంతకు ముందు అందరూ నేర్చుకున్నది ఏ భాషలో? సంస్కృతంలో కాదా? వ్యాసుడు సంస్కృతంలో నేర్చుకోలేదా? అరుంధతి సంస్కృతంలో నేర్చుకోలేదా? ఆ తెల్లతోలోడు సంస్కృతంలో విద్యా బోధనను నిషేధించాడు. ఆ తెల్లతోలోడి అక్రమ సంతానం ఇప్పుడు మాతృభాషలలో విద్యా బోధనను కూడా నిషేధిస్తున్నారు. ఆ గ్రంథాలన్నీ ఉన్నాయి. ఇవాళ మనం సంస్కృతం కూడా అంబేద్కర్ కష్టపడి సంస్కృతం నేర్చుకుని ఆయన రాసిన, కానీ ఇవాళ సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే గ్రంథాలని టీకా తాత్పర్యాలతోటి తెలుగులో చాలా స్పష్టంగా రాసిచ్చి అక్కడ ప్రింట్ చేసి ఉన్నారు. ఆ గ్రంథాలు ముందు పెట్టుకొని చర్చ చేస్తే చాలు, వాటి వెనకాల ఏమున్నాయి ఏమిటి అనేది. ఏంట్రా ఆ గ్రంథాలు మేము రాసామంటావు? మేము రాయలేదు, మీరు డబ్బులిచ్చి రాయించారు. నోటికొచ్చినట్టు చేతికొచ్చినట్టు. రా, నువ్వు ఆ గ్రంథం పట్టుకురా. ఆ సంస్కృత గ్రంథం పట్టుకుని నేను వస్తాను, పక్కన డిక్షనరీ పెట్టుకుందాము. ఇది ఇందులో ఉన్నది అందులో ఉన్నదా లేదో పరిశీలించుకుందాం. నువ్వేదో డబ్బులు ఇచ్చి 4 బూతు మాటలు రాయించి అది మా గ్రంథాలంటే ఒప్పుకునేది లేదు రోయ్. మన తెలంగాణలో ఒకటి ఉండేది, నీ కాల్మొక్త ద్వారా నీ బాంచం ద్వారా అని మన మనసుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు మనల్ని బాంచోడిగా, నేను బాంచోడిని. మా చిన్నప్పుడు మేము ఒంటి మీద సొక్కలు లేకుండా వచ్చే నిక్కర్లు జారిపోతుంటే దాని మీదకి మొలతాడు లాక్కొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆడుకుంటూ మధ్యలో ఒకడు గోడ దగ్గరికి వెళ్ళి ఉచ్చ పోసుకుంటుంటే మిగిలిన వాళ్ళందరూ పక్కన చేరి వాళ్ళు అదే పని చేశారు. ఆ పని చేస్తుంటే మధ్యలో ఒకడు అనేవాడు, ఒరే బేపనోడు పెళ్లి చేసిన బేపనోడే శోభనం చేసేవాడంట్రా అని. ఏంటో తెలీదు, శోభనం అంటే ఏంటో తెలీదు, పెళ్ళి అంటే ఏంటో తెలీదు. ఆ మాట అనేవాడు. ఆ పక్కన ఇంకొకడు అనేవాడు, ఒరే బేపనోడు దొంగ నా కొడుకురా, వాళ్ళు బయట వాళ్ళకే కదరా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసినా ఆడే శోభనం చేసేవాడంట అనేవాడు. మా మీద మాకే అసహ్యం కలిగేలాగా, మా మీద మాకే ద్వేషం కలిగేలాగా చేసిన దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకం ఇది. మన కంటిని మన వేలుతో పొడిచేదే సనాతన ధర్మం, మన ధర్మం. మా కంటిని మా వేలితోటే పొడవడం, మా ధర్మాన్ని మేమే ద్వేషించేలా చేయడం చేసేసారు. ఏదో అదృష్టం బాగుండి ఈ వయసులో నేను వెనక్కి వచ్చాను. చిన్నప్పుడంతా మా మతాన్ని మా ధర్మాన్ని ద్వేషిస్తూనే బతికాను నేను. మనువాదం ఉన్న చోట మానవత్వం ఉండదు. ఒకటే లైన్, ఎంత ట్రోలింగ్ అండి, 1000 మంది షేర్ చేస్తారా దాన్ని, వాళ్ళు 1500 కామెంట్సా? అంటే వాళ్ళు టార్గెటెడ్ గా ఎవరు ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నారో చూసుకుని దాని మీద చేస్తున్నప్పుడు మనం అంత టార్గెటెడ్ గా ఉండకూడదా? ఏమీ లేని చోట ఏదో ఉందనుకోవటమే మూర్ఖత్వం. నీ దగ్గర ఏమీ లేదు మిత్రులారా, వీళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. ఇటువంటి వాళ్ళను వాగనిస్తే మన తప్పే అవుతుంది. అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. ప్రశ్నించి తీరినప్పుడే వాళ్ళు మర్యాదగా మాట్లాడతారు. సరేలే, వాళ్ళ దగ్గర ఏముంటే మనకెందుకు. కానీ మన జేవివి రమేష్ గారు వాళ్ళ తాతగారు జేవివి రమేష్ గారి మా అమ్మగారికి బ్రాహ్మణుల చేత శోభనం చేయించారు అన్న రుజువులు మనకి ఖచ్చితంగా చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరు కూడా వెతకండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాబు.